బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్గా ప్రజల ముందుకు మరోసారి ఓట్ల కోసం వస్తున్నాడని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. సొంత లాభాల కోసం బిజినెస్లని కాపాడుకోవడం కోసం బీబీ పాటిల్ ఎంపీగా పోటీ చేస్తున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజలకు ఇవ్వకుండా మళ్లీ ఎంపీగా ఎలా పోటీ చేస్తున్నావని ప్రశ్నించారు. జహీరాబాద్ పార్లమెంటులో ఒక్క గ్రామానికి కూడా నిధులు తీసుకురాలేదని, యువత ఆలోచించి బీబీ పాటిల్కి ఓటు వేయాలని అన్నారు. గ్రామ యువత ఉద్యోగాలు రాక ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారని అన్నారు. కవిత జైలుకు వెళ్లిన తర్వాత భయపడి ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం మళ్లీ ఎంపీగా పోటీ చేస్తున్నారని ప్రజలు గమనించాలని అన్నారు. బిజినెస్ చేసుకుంటూ ప్రజాసేవను మర్చిపోయి కొద్దిగా కూడా ఆలోచించకుండా రంగులు మార్చినట్టు పార్టీ కండువాను మార్చి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పోవడం జరిగింది. 2021లో కొందరు మీడియా మిత్రులు నా దగ్గర రావడం జరిగింది. అన్నా, మా మీద బీబీ పాటిల్ లీగల్ నోటీసులు ఇస్తున్నారు అని చెప్పి ఆ లీగల్ నోటీస్ కూడా నాకు చూపించడం జరిగింది. కొంత వేపు వాళ్ళు యూట్యూబర్స్. మరి ఆ రోజు నేను ఆ లీగల్ నోటీస్ తీసుకొని మా లాయర్తో మాట్లాడితే ఆ రోజు ఏమన్నారంటే, ఇతను బీజేపీలోకి వెళ్తున్నాడు, బీబీ పాటిల్ ఆలియాస్ బిజినెస్ పాటిల్ బీజేపీకి వెళ్తున్నాడని చెప్పి యూట్యూబ్లో వాళ్ళ మీద నోటీసులు ఇస్తా అని చెప్పాడు. మరి సీన్ కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత ఇలా అదే జరిగింది. ఆ రోజు పత్రికా స్వేచ్ఛ ధరించుకుంటూ బెదిరించాడు. మరి ఏది అవకాశం ఉంటే అవకాశవాద రాజకీయాలకి, ఆయన సొంత లాభాలకి, బిజినెస్ కాపాడడానికి ముంబైలో ఉండుకుంటూ, బాంబేలో ఉండుకుంటూ మరి జైరాబాద్ ప్రజలకి మరి ఒక శనిలాగా తయారైండు. ఎల్లారెడ్డి ప్రజల ఎమ్మెల్యేగా, ప్రజలు ఎన్నుకున్న, ప్రజాస్వామ్యం నుంచి బద్దంగా ఎన్నుకున్న ప్రజానాయకుడిగా నేను అడుగుతున్నా. మరి ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాం. మరి అధికారం ఉన్నది, आपके साथ हुकूमत था, आप सियासत में हैं, आप कुछ करेगा, गाँव को पानी दिया, घर दिया, बच्चों को रोजगार दिया, आपने क्या किया?